వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే సీనియర్ రాజకీయ నాయకుడు డి శ్రీనివాస్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ చిన్న కొడుకు ఎంపీ ధర్మపురి అరవింద్ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్కు చేరుకున్నారు. అలాగే నిజామాబాద్లో ఉన్న డిఎస్ పెద్ద కొడుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా హైదరాబాద్కు చేరుకున్నారు. డిఎస్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి తరలించి ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ ఉంచారు. అనంతరం నిజామాబాద్కు తరలించారు. ఆదివారం నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. దాదాపు 40 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి శ్రీనివాస్ డిఎస్గా సీనన్నగా సుపరిచితులు. బీసీ నేతగా, తెలంగాణవాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 సెప్టెంబర్ 27న డిఎస్ జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ తర్వాత లా పూర్తి చేశారు. 1974 నుంచి 84 దాకా రిజర్వ్ బ్యాంక్లో పనిచేశారు. ఆ టైంలో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపు మేరకు జాబ్కు రిజైన్ చేసి ఎస్ఎస్యుఐలో చేరారు. డిఎస్లోని లీడర్షిప్ క్వాలిటీస్ గ్రహించిన ఇందిరాగాంధీ ఆయనను ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన డిఎస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ పిసిసి ఉపాధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా 2004-2009లో పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు. డిఎస్ సారథ్యంలో 2 సార్లు అధికారం. ఉమ్మడి ఏపీలో 1994 నుంచి 10 ఏండ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేదు. ఆ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారు డిఎస్. వైఎస్తో కలిసి పార్టీని బలోపేతం చేశారు. ఇద్దరూ కలిసి 2004-2009లో 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. డిఎస్ వైఎస్ జోడీ హిట్ కాంబినేషన్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడంలో డిఎస్ది కీలక పాత్ర. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించారు. ప్రత్యర్థులకు అంతుచిక్కని ఎత్తుగడలు, వ్యూహాలు రచించడంలో దిట్టగా హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు. డిఎస్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో మొదటిసారి అసెంబ్లీకి వెళ్లారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ హయాంలో మంత్రిగా సేవలందించారు.
డిఎస్ పొలిటికల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. 1981లో ఎమ్మెల్సీగా మొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు. 1983, 1994, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా 2009లో డిఎస్ సీఎం అయ్యే ఛాన్స్ మిస్ అయింది. వైఎస్ హఠాన్మరణం తర్వాత డిఎస్ను సీఎం చేస్తారనే టాక్ స్టేట్ అంతా వినిపించింది. అయితే ఆయన అప్పుడు ఎమ్మెల్యే కాదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్కు 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఓడిపోయారు. దీంతో కీలకమైన సీఎం పదవికి దూరమయ్యారు. సోనియా గాంధీకి అత్యంత విధేయుడు డిఎస్. సోనియా, రాహుల్ను ఎప్పుడైనా కలిసేంత స్వేచ్ఛ ఆయనకు ఉండేది. 2010 ఉప ఎన్నికలో ఓడిపోయిన డిఎస్ను 2013లో కాంగ్రెస్ ఎమ్మెల్సీని చేసింది. అయితే 2015లో ఎమ్మెల్సీ పదవిని మరోసారి పొడిగించాలని ఆయన పార్టీని కోరగా సమీకరణాలు మారి సాధ్యపడలేదు. దీంతో అలక వహించి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ డిఎస్ను 2016లో రాజ్యసభకు పంపింది. కానీ బీఆర్ఎస్ తీరు నచ్చక 2022లో ఆ పార్టీకి రిజైన్ చేశారు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు వెంటాడటంతో యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. డిఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ కండువా ఉంది. డిఎస్ భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్ డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించి కాంగ్రెస్ కండువా కప్పారు. దీంతో డిఎస్ చివరి కోరిక నెరవేరిందంటూ ఆయన సన్నిహితులు సంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, కాంగ్రెస్ నేతలు షబీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వి హనుమంతరావు, దానం నాగేందర్, బీజేపీ ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కె కేశవరావు తదితరులు డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ చీఫ్ జగన్ తదితరులు డిఎస్ మృతికి సంతాపం తెలిపారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్లో డిఎస్ కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. డిఎస్ రాజకీయ జీవితం నేతలందరికీ ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయాల్లో తనదైన ముద్ర. డిఎస్ ఎప్పుడూ హుందాగా రాజకీయం చేసేవారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. డిఎస్ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు
ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. డిఎస్ మృతిపై ఆయన కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి లోనయ్యారు. అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డి పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అంటూ ఆయన సోషల్ మీడియా ఎక్స్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సీనియర్ రాజకీయ నాయకుడు డి శ్రీనివాస్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి. నిజామాబాద్ నగరానికి చెందిన రాజకీయ యువకుడు డిఎస్ నిన్న అకాల మరణం చెందారు. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికైతే
అంత్యక్రియలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ అంత్యక్రియలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మొదట ఆయన హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి నిజామాబాద్ కు 10 గంటల ప్రాంతం వరకు చేరుకుంటారు. అక్కడ నుంచి కంటేశ్వర్ మీదుగా ప్రగతి నగర్ లోని డిఎస్ నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ డిఎస్ పార్థివ దేహానికి రేవంత్ రెడ్డితో పాటుగా ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వారితో కలిసి ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అయితే రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే కలెక్టర్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ కు సంబంధించి ఏర్పాట్లను అయితే సీఎం మన సిపి కల్మేశ్వర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ల బృందాలతో తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఎవరిని కూడా బయట వ్యక్తులను అయితే లోనికి అయితే అలౌ చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కంటేశ్వర్ మీద నుంచి ప్రగతి నగర్ వచ్చే రూట్ లో సైతం ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. పోలీసు పహర నడుమ పూర్తిగా నగరానికి విజయనున్న సీఎం రేవంత్ రెడ్డికి పూర్తిగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి ప్రయత్నాలు అయితే మొత్తం కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి ఆయన ప్రగతి నగర్ లోని డిఎస్ నివాసం నుంచి అంతిమయాత్ర మాధవ్ నగర్ లోని డిఎస్ వ్యవసాయ క్షేత్రం వరకు కొనసాగనుంది. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సైతం సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే ఇప్పటికైతే చెప్పుకొస్తున్నాయి. ఇక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికైతే సీఎం మన డిఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే వారు కూడా త్వరలో వస్తారనే ఆలోచనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అయితే మనకు చెప్పుకొస్తా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు మన డిఎస్ నివాసం వద్ద కూడా పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు చాలా ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేపట్టారు. అయితే ఇప్పటి అయితే నిజామాబాద్ కు కేంద్ర హోం సహాయక మంత్రి మన బండి సంజయ్ నిజామాబాద్ కు రాత్రి వచ్చారు. డిఎస్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ ధరంపూరి అరవింద్ను సైతం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. అయితే మొత్తం మీద అయితే అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో కొనసాగనున్నాయి. ఈ అంత్యక్రియల సంబంధించి అంతిమ యాత్ర ప్రగతి నగర్ నుంచి వెళ్ళి మాధవ్ నగర్ గుండా మాధవ్ నగర్ వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భారీ మొత్తంలో అభిమానులు ఉమ్మడి రాష్ట్రంలో కీలక పదవులు అధిరోహించిన డిఎస్ అంతిమ యాత్రకు భారీ ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను సైతం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ అంజీ, థ్యాంక్ యూ.